కుంభరాశి మిత్రులారా తస్మాత్ జాగ్రత్త. ఒకవైపు ఏలనాటి శని చివరార్ధ సంచార స్థితి, ధనవాకు కుటుంబ స్థానంలో శని భగవానుడితో కలిపిన కుజుడు, కనుకనే జాగ్రత్త అని చెప్పి గమనించాలి. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ట నక్షత్రంలోని 3వ పాదం 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి. రాశాధిపతి శని భగవానుడు. వీరికి రాశిలోని రాహు ఏడాది తర్వాత రుణరోగ శత్రుకారకుడైనటువంటి కుజుడితో ఆయుకారకుడు, ప్రాణకారకుడు, న్యాయ నిర్ణేత, ధర్మప్రదాత అయిన శని భగవానుడు సంచారం చేయడం, ఏడాది తర్వాత తృతీయంలో రవి భగవానుడు బుధ భగవానుడితో కలిపి సంచారం చేయడము అంతగా గ్రహ సంచార స్థితి అనుకూలంగా లేదు. కనుక దూరావాయు జల ప్రయాణాలలో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు కూడా తెచ్చుకోవద్దు. మితిమీరిన వేగం ప్రాణహాని. కనుక అతి ఆలోచన చేయడం వలన నిద్రలేని రాత్రులు గలపడం, దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి మధుమేహం లాంటివి, బ్రెయిన్ స్ట్రోకు, నరాల బలహీనత వచ్చే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో సూర్యారాధన చాలా అవసరం, సూర్య నమస్కారం చాలా అవసరం. అలాగనే లక్ష్మీ నవనారసింహ స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం, శక్తి కలిగితే స్వామివారికి ఎరుపు రంగు వస్త్రాలను సమర్పింపజేయడం ఉత్తమోత్తమం. పూర్ణిమ తిథి యందున ఒక వెడల్పాటి పాత్రలో కుంకుమను, పసుపును, నవధాన్యాలను వేసి చంద్రుణ్ణి చూస్తూ నమస్కారం చేసుకొని ఆ విజయ తిలకాన్ని దిద్దుకొని ఈ నీటిని ఎవరు తొక్కని స్థలంలో పోయండి. గ్రహదోషం తొలగి ఐశ్వర్యం, ఆనందం కుంభరాశి వారి సొంతమవుతుందని చెప్పి గమనించాలి. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి వాట్సాప్ ద్వారా పంపించగలరు. అలాగనే డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారు మీ యొక్క పేరు, మీ యొక్క ఫోటోను వాట్సాప్ ద్వారా పంపించగలిగినట్లయితే గవ్వళ ద్వారా, రమణ శాస్త్రం ద్వారా, కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు.